ఉద్యోగులకు పెన్షన్స్కి స్వాగతం సుస్వాగతం. డిఏ బిల్లులకు అదనంగా 1000 కోట్లు. ఈ నెల జీతంతో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు డిఏ పెంపు అమల్లోకి వచ్చినందున వచ్చే నెల 1 నుంచి జీతాలు పెంచి ఇవ్వాలి. దీనికి అనుగుణంగా 300 కోట్లు అవసరమని ఆర్థిక శాఖ వర్గాలు తెలిపాయి. ఇక ఉద్యోగుల పెండింగ్ బిల్లులకు నెలకు 700 కోట్ల చొప్పున దశలవారీగా విడుదల చేయాలని ఇటీవల మంత్రివర్గ సమావేశం నిర్ణయించింది. ఈ మేరకు డిఏ బిల్లులకు ఈ నెలాఖరు నాటికి అదనంగా 1000 కోట్లు ఆర్థిక శాఖ సమకూర్చాల్సి ఉంది. ఈ ఏడాదిలో మొత్తం 54,009 కోట్ల కొత్త రుణాలను బహిరంగ మార్కెట్ నుంచి సేకరించాలని బడ్జెట్లో రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్లు కాగ్ తాజా అంచనాల్లో వెల్లడించింది. వీటిలో ఏప్రిల్లో 5,230 కోట్లు, మే నెలలో 4,500 కోట్లు సేకరించింది. జూన్ 17 నాటికి సేకరించే మొత్తంతో కలిపి ఏప్రిల్ నుంచి ఇంతవరకు 18,230 కోట్ల సమీకరణ పూర్తవుతుంది. అయినా ఇంకా భారీగా నిధులు అవసరమని అంచనా. పలు పథకాలకు తొలి త్రైమాసికం కేటాయింపులు ఇంకా పూర్తి కాలేదు. ఈ నేపథ్యంలో నెలాఖరు నాటికి రుణాల సమీకరణ 20,000 కోట్లు దాటే సూచనలున్నాయి. కాగా జీఎస్టీ, వ్యాట్ వసూళ్ల ద్వారా ఆదాయం పెంచాలని వాణిజ్య పన్నులు, ఎక్సైజ్ శాఖలకు ప్రభుత్వం సూచించింది. వీటి వసూళ్లలో అక్రమాలను అరికడితే ఆదాయం ఇంకా పెరుగుతుందని తెలిపింది. మరోవైపు రిజిస్ట్రేషన్లు కూడా క్రమంగా పెరుగుతున్నందున వాటిపైన ఆదాయం అదనంగా వస్తుందని ఆర్థిక శాఖ అంచనా వేస్తుంది.